ఇది డబుల్ క్లిక్ చేసుకుంటే స్క్రీన్ వస్తుంది. ఇక్కడ 400 ఉంది కదా, అందరూ కూడా మీకు ఇక్కడ కార్నర్ లో పైన మోర్ అని ఉంటుందండి. మోర్ అని మీకు థీమ్ సెట్టింగ్స్ మార్చుకోవాలి. మోర్ కనెక్షన్, మోర్ ఎస్ఏపి జియో సెట్టింగ్స్ అంటే కనుక మీకు థీమ్ సెట్టింగ్స్ అని వస్తుందండి. ఎస్ఏపి జియో సెట్టింగ్స్ అంటే ఈ స్క్రీన్ వస్తుంది. థీమ్ సెట్టింగ్స్ అని ఉంటుందండి. ఈ థీమ్ లో మీకు ఫార్జన్ ఉంటుందండి. మోర్ ఎస్ఏపి జియో సెట్టింగ్స్ అనే లెఫ్ట్ హ్యాండ్ సైడ్ థీమ్ సెట్టింగ్స్ అని వస్తుంది. ఇలాగా థీమ్ అని సెలెక్ట్ చేసుకుంటే ఈ థీమ్ లో ఎస్ఏపి సిగ్నేచర్ డిఫాల్ట్ ఇచ్చుకుని కింద ఓకే అప్లై అనాలండి. అప్లై ఓకే అనాలి, అప్పుడు థీమ్ మారుతుంది. అలాగే ఫాంట్ సెట్టింగ్స్ మార్చుకోవాలనుకోండి. ఇంకోండి ఫాంట్ మీకు ఎంత ఫాంట్ కావాలంటే విజిబుల్ ఐ విజన్ బట్టి ఫాంట్ సైజ్ మార్చుకుని ఓకే అప్లై ఓకే అనుకోవాలి. అలాగే కలర్ మార్చుకోవాలనుకోండి, ఇది సిగ్నేచర్ డిఫాల్ట్. ఆరెంజ్ కావాలంటే ఆరెంజ్, గోల్డ్ కావాలంటే గోల్డ్, గ్రీన్ కావాలంటే గ్రీన్. ఇక్కడ సెలెక్ట్ చేసుకుని అప్లై ఓకే అనాలి, అప్పుడు స్క్రీన్ లెవెల్ ఇలా మారుతుంది. ఇది ఎస్ఏపి సిగ్నేచర్ థీమ్ అని. అందరూ కూడా క్వార్జ్ లో ఉంటుంది, మార్చుకోవాలి కంపల్సరీ. మోర్ అని ఉంటుంది. ఇక్కడ ఈ స్క్రీన్ లో మోర్ ఆప్షన్స్ అని వస్తుంది. ఎస్ఏపి జియో సెట్టింగ్స్, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఎస్ఏపి థీమ్ సెట్టింగ్స్ అంటారు. క్లిక్ చేసి థీమ్ మార్చుకోవాలి. ఫాంట్ కావాలంటే ఫాంట్ మార్చుకోవచ్చు, కలర్ కావాలంటే కలర్ మార్చుకోవచ్చు. తర్వాత ఇక్కడ 100 యూజర్ అని వస్తుంది. మై యూజర్ ఎంటర్ చేస్తున్నానండి నేను. మై యూజర్ ఈజ్ బెస్ట్, మై పాస్వర్డ్ ఈజ్ లైక్ దట్ సంథింగ్. మై పాస్వర్డ్ నేను ఎంటర్ చేస్తాను. మీకు యూజర్ ఐడి పాస్వర్డ్ ఇచ్చాను. అనాకైతే డబ్ల్యూ క్యాపిటల్ లెటర్ ఉంటుంది, గుర్తుంచుకోండి. డబ్ల్యూ క్యాపిటల్ లెటర్, మిగతా అన్ని స్మాల్ లెటర్, సిసిసి అన్ని స్మాల్ అండి. సో ఇది ఎండ్ యూజర్ స్క్రీన్ అంటారు దీన్ని. అలా స్క్రీన్ ఎంటర్ యూజర్ ఐడి పాస్వర్డ్ ఎంటర్ చేసినండి ఈ స్క్రీన్ వస్తుంది. దీన్ని ఎండ్ యూజర్ అంటారు. ఎండ్ యూజర్ ట్రాన్సాక్షన్స్ అన్ని పోస్ట్ చేస్తాడు ఈ స్క్రీన్. మీరు ఏ వెర్షన్ లో వర్క్ చేస్తున్నారో తెలుసుకోవాలంటే సిస్టమ్ స్టేటస్, ఇక్కడ ఈ బటన్ ని క్లిక్ చేస్తే కనుక ఇన్స్టాల్డ్ ప్రొడక్ట్ వెర్షన్ అంటే 2023లో మీరు వర్క్ చేస్తారు. మీరు ఏ వెర్షన్ లో వర్క్ చేస్తున్నారు, మీరు ఏ వెర్షన్ లో నేర్చుకున్నారని ఎవరన్నా అడిగితే ఇంకా 2023 దిస్ ఈస్ ద లేటెస్ట్ వెర్షన్ ఇన్ హనా. ప్రజెంట్ హనా ఇదే లేటెస్ట్ వెర్షన్ అండి. ఇది ఎండ్ యూజర్ స్క్రీన్. ఇక్కడ ఎండ్ యూజర్ మెటీరియల్ మాస్టర్, పర్చేజ్ ఆర్డర్, పర్చేజ్ రిక్వెషన్ అన్ని కూడా ఇక్కడ క్రియేట్ చేసుకుంటాడు, పోస్ట్ చేసుకుంటాడు. మీగో మైరో అన్ని కూడా. ఈ బాక్స్ ని టీ కోడ్ బాక్స్ అంటారండి. ట్రాన్సాక్షన్ కోడ్ బాక్స్. నేను 2-3 డేస్ డైలీ 5 minutes సర్వర్ ఎలా కనెక్ట్ చేయాలి చెప్తాను. నథింగ్ టు వరీ అబౌట్ ఇట్. ఏ డౌట్ ఉన్నా నన్ను అడగొచ్చు, క్లాస్ లో మీరు మాట్లాడొచ్చు అండి. సో ఇది టీ కోడ్ బాక్స్ అంటారండి. టీ కోడ్. ఇక్కడ ఒక ట్రీ కోడ్ ఎంటర్ చేస్తున్నాను. ఎస్పిఆర్ఓ స్టాండ్స్ ఫర్, మీరు ఏది రాసుకోవట్లేదు. నేను అన్ని థియరిటికల్ డాక్యుమెంట్స్ ఇస్తానండి ఒక 2-3 days లో. ఆ థియరిటికల్ డాక్యుమెంట్స్ లో అవి చదువుకుంటే సరిపోతుంది. మీరు ఏ డాక్యుమెంట్స్ ఎక్కడ కొనక్కర్లేదు, మీరు ఏది కూడా నోట్ చేసుకోకర్లేదండి. మీరు రికార్డింగ్ ని యాక్సెస్ వచ్చాక మీకు ఆ రికార్డింగ్ ని 1-2 సార్లు వినాలి. ఎందుకంటే ఈ టెర్మినాలజీ కొత్తగా ఉంటుందండి. మేబీ ఎఫ్ఐ అండ్ ప్రాజెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఎస్డి క్లాస్ అయినప్పుడు మీకు అలవాటు అయిపోతుంది. ఈవెన్ ఎఫ్ఐసిఓ నేర్చుకున్న వాళ్ళైనా, ఎంఎం నేర్చుకున్న వాళ్ళైనా, ఎస్డి నేర్చుకున్న వాళ్ళైనా ఫస్ట్ 4-5 classes లో తెలిసిపోతుంది. క్లియర్ గా పిక్చర్ తెలిసిపోద్ది. టెర్మినాలజీ ఇలా ఉంటుందా, ఎస్ఏపి ఇలా ఉంటుందా అని ఒక క్లియర్ పిక్చర్ వచ్చేస్తుంది. ఇక్కడ ఎస్పిఆర్ఓ స్టాండ్స్ ఫర్ ఎస్ఏపి ప్రాజెక్ట్ రెఫరెన్స్ ఆబ్జెక్ట్. ఎస్ఏపి స్టాండ్స్ ఫర్ సిస్టమ్ అప్లికేషన్ ప్రొడక్ట్ ఇన్ డేటా ప్రాసెసింగ్. ఎవరన్నా అడిగితే ఎస్ఏపిలో వర్క్ చేస్తామని చెప్పాలి తప్ప శాప్ అని చెప్పకూడదండి. ఎస్ఏపి చాలా మంది శాప్ అంటారు, అనకూడదండి. ఎస్ఏపి స్టాండ్స్ ఫర్ సిస్టమ్ అప్లికేషన్ ప్రొడక్ట్ ఇన్ డేటా ప్రాసెసింగ్. ఎస్పిఆర్ఓ స్టాండ్స్ ఫర్ ఎస్ఏపి ప్రాజెక్ట్ రెఫరెన్స్ ఆబ్జెక్ట్. ఇది ఈ బటన్ డాట్ ఉంచుని దీన్ని ఎంటర్ చేయాలి, ఈ స్క్రీన్ వస్తుంది. ఇక్కడ ఐఎంజే అని వచ్చిందండి, ఇంప్లిమెంటేషన్ గైడ్. డబుల్ క్లిక్ చేయాలి. ఇది కన్సల్టెంట్ స్క్రీన్ అంటారు. అంటే కన్సల్టెంట్ ఇక్కడ ప్రాజెక్ట్ చేస్తాడు. ఎఫ్ఐ వాళ్ళు, ఎంఎం వాళ్ళు, ఎస్డి వాళ్ళు, పిపి వాళ్ళు, హెచ్ఆర్, ఎస్ఏపిలో డిఫరెంట్ కైండ్ ఆఫ్ మాడ్యూల్స్ అందరూ కూడా కన్ఫిగరేషన్ ఇక్కడే చేస్తారు. ఈ బ్లాక్ బటన్స్ ఉన్నాయి చూడండి, వీటిని అన్నిటిని నావిగేషన్ పాత్ అంటారండి. ఈ బ్లాక్ బటన్స్ అన్నిటిని కూడా నావిగేషన్ పాత్ అంటారు. సో ఈ స్క్రీన్ నుంచి బ్యాక్ రావాలనుకోండి, బ్యాక్. మళ్ళీ బ్యాక్ వెళ్ళాలనుకోండి, బ్యాక్. స్క్రీన్ విండోస్ వాళ్ళు అయితే రైట్ హ్యాండ్ సైడ్ కార్నర్ లో ఇంటూ బటన్ ఉంటే క్లిక్ చేయాలి. మ్యాక్ వాళ్ళు అయితే ఇంకోనండి, ఇక్కడ డూ యూ వాంట్ టు లాగ్ ఆఫ్, ఇంకోనండి. దీన్ని క్లోజ్ చేయాలంటే డూ యూ వాంట్ టు లాగ్ ఆఫ్, ఎస్ అని అన్నాను, క్లోజ్ అయిపోతుంది. సో మళ్ళీ ఎస్పిఆర్ఓలోకి వెళ్తున్నానండి. ఎస్పిఆర్ఓ
ఐఎంజీలు కలదు. ఈ స్క్రీన్ నుంచి ఎగ్జిట్ కావాలనుకోండి /n అని ఇవ్వాలండి. /n మళ్ళీ ఈజీ యాక్సెస్ లోకి వచ్చేస్తుంది. ఇప్పుడు ఈ స్క్రీన్ ఉండగా ఇంకొక విండో కూడా ఓపెన్ చేసుకోవాలి. ఇంకో న్యూ జిఏ విండో అంటారు. న్యూ జిఏ విండో ఇలా 4 విండోస్ ఓపెన్ చేసుకుని మీరు ఒక దాంట్లో ఎండ్ యూజర్ చేసుకోవచ్చు, ఒక దాంట్లో కన్ఫిగరేషన్ చేసుకోవచ్చు, ఏదైనా చేసుకోవచ్చు. ఇంకా డూ యూ వాంట్ టు లాగ్ ఆఫ్ ఇవ్వండి. ఇది ఇక్కడ క్లోజ్ చేయాలంటే డూ యూ వాంట్ టు లాగ్ ఆఫ్ అలా. మళ్ళీ ఈసీ సర్వర్ ఇచ్చారు మీకు. వేరే 2 సర్వర్లు ఎందుకు ఇచ్చారు వేరే మాకంటే రియల్ టైంలో అయితే కనుక డెవలప్మెంట్ సర్వర్, క్వాలిటీ సర్వర్, ప్రొడక్షన్ సర్వర్. ఇక్కడ మనకి ట్రైనింగ్ కాబట్టి ఒకటే సర్వర్ ఉంటుంది. డెవలప్మెంట్ అయినా, క్వాలిటీ అయినా, ప్రొడక్షన్ అయినా ఒకటే ఉంటుంది. వేరే ఈసీసీ ఎందుకు ఇచ్చారంటే మీకు ఈసీసీ ఇంకా మార్కెట్ లో నార్మల్ గా ఎస్ఏపి వాళ్ళు డిక్లేర్ చేసింది అయితే దిస్ ఇయర్ ఎండ్ అండి, 2025 ఎండ్ లో ఈసీసీ తీసేస్తున్నారు. కానీ కొన్ని క్లయింట్స్ రిక్వెస్ట్ బేస్ మీద 26th ఎండ్ వరకు ఈసీసీ ఇంకా మార్కెట్ లో ఉండొచ్చండి, ఓల్డ్ వెర్షన్. మీకు ఈసీసీ ఇప్పుడు జాబ్ అప్లై చేస్తారు, S4 రావచ్చు, లేకపోతే ఈసీసీ ఓన్లీ సపోర్ట్ లోనే జాబ్ వస్తుంది. అనాలైతే ఇంప్లిమెంటేషన్ లో వస్తుంది, రోల్అవుట్ లో వస్తుంది, సపోర్ట్ లో వస్తుంది, డేటా మైగ్రేషన్ ప్రాజెక్ట్ లో వస్తుంది. ఈసీసీలో అయితే ఓన్లీ సపోర్ట్ లోనే జాబ్ వస్తుంది. మీకు ఏ ప్రాజెక్ట్ లో జాబ్ వచ్చినా చేసుకుని ఉండాలి కాబట్టి 2 సర్వర్లు ఇచ్చారు మీకు. అది ఈసీసీని కూడా ఇలా డబుల్ క్లిక్ చేసి ఈ స్క్రీన్ వస్తుందండి. ఇక్కడ నా యూజర్ ఐడి ఎంటర్ చేస్తున్నానండి. ఈసీసీ మై యూజర్ ఐడి ఎంటర్ చేస్తున్నాను. సో మై పాస్వర్డ్ ఎంటర్ చేస్తున్నానండి. సేమ్ అలాగానే సేమ్ అండి. ఇక్కడ కన్సల్టెంట్ గా SPROలోకి ఎంటర్ అవుతున్నానండి. ఐఎంజీ క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ ప్రాజెక్ట్ చేస్తానండి. ఇది కన్సల్టెంట్ స్క్రీన్ అంటారండి. ప్రీవియస్ ది ఎండ్ యూజర్ స్క్రీన్. దీస్ ఆర్ ఆల్ సర్వర్ కనెక్షన్. సర్వర్ ని క్లోజ్ చేయాలంటే విండోస్ వాళ్ళైతే రైట్ హ్యాండ్ సైడ్ కార్నర్ ఉంటుంది, మ్యాక్ వాళ్ళైతే లెఫ్ట్ హ్యాండ్ సైడ్ కార్నర్ ఉంటుందండి. డూ యూ వాంట్ టు లాగ్ అవుట్? సర్వర్ ని ఇలా కనెక్ట్ చేసుకోవాలి. మళ్ళీ నేను నెక్స్ట్ క్లాస్ లో చెప్తాను. మళ్ళీ నెక్స్ట్ క్లాస్ లో కూడా ఒక 5 minutes చెప్తాను. మీరు ఏ డౌట్ ఉన్నా అడగొచ్చండి, డౌట్ క్లారిఫై చేసుకోవచ్చు. ఎవ్రీడే క్లాస్ స్టార్ట్ అయిన ముందు 10 minutes ఎన్ని డౌట్స్ ఉన్నాయని అడుగుతాను, మీరు డౌట్స్ క్లారిఫై చేసుకోవచ్చండి. సో నథింగ్ టు వరీ అబౌట్ దట్ పార్ట్. సో నౌ సర్వర్ మీ అందరికీ SAP GUI పంపించానండి. అందరూ కూడా SAP GUI ని కనెక్ట్ చేసుకోండి. ఇంకొక క్లాస్ తర్వాతే మనకి సర్వర్ అవసరం ఉంటుందండి. 2 classes ఫస్ట్ ప్రాజెక్ట్ బేసిక్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. ప్రతి మాడ్యూల్లోనే ఇది కామన్ అండి, ప్రాజెక్ట్ బేసిక్ ఎక్స్ప్లెనేషన్ అని. సో SAP స్టాండ్స్ ఫర్ సిస్టమ్ అప్లికేషన్ ప్రొడక్ట్ ఇన్ డేటా ప్రాసెసింగ్. SAP is an ERP product, enterprise resources planning. ERP stands for enterprise resources planning. We are a consultants. మనం కన్సల్టెంట్లు అండి. SAP లో 3 kind of people వర్క్ చేస్తారండి. 3 or 4 kind of people. ఫంక్షనల్ కన్సల్టెంట్స్, టెక్నికల్ కన్సల్టెంట్స్, బేసిస్ కన్సల్టెంట్స్. S4 సిస్టమ్ లో 1 more కన్సల్టెంట్ వర్క్ చేస్తారు, అతనే UI5 Fiori డెవలపర్. టోటల్ గా 4 kind of people వర్క్ చేస్తారు. మనం ఫంక్షనల్ కన్సల్టెంట్స్ అండి. ఎవరైతే బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు ఆ మాడ్యూల్కి వెళ్తారు. ఫైనాన్స్ వాళ్ళు ఫైనాన్స్ కి, ఇంజనీరింగ్ చదువుకున్న వాళ్ళు కి వెళ్తారు, MBA చదువుకున్న మార్కెటింగ్ వాళ్ళు అయితే SDకి వెళ్తారు, అడ్మినిస్ట్రేషన్ సైడ్ ఇంట్రెస్ట్ ఉంటే HRకి వెళ్తారు. అలాగే టెక్నికల్ కోడింగ్ ఉంటుందండి, ప్రోగ్రామింగ్ ఎవరైతే ఇంట్రెస్ట్ ఉంటుందో కోడింగ్ వాళ్ళు వెళ్తారు, దాన్ని అబాప్ అంటారండి. అడ్వాన్స్డ్ బిజినెస్ అప్లికేషన్ ప్రోగ్రామింగ్ వాళ్ళని అబాపర్స్ అంటారు. మనం ఫంక్షనల్ కన్సల్టెంట్, టెక్నికల్ కన్సల్టెంట్ అంటే అబాప్ అండి. థర్డ్ వన్, మనం కంపెనీస్ లో వర్క్ చేస్తూ ఉంటామండి, నెట్వర్క్ మీద వర్క్ చేస్తూ ఉంటారు, నెట్వర్క్ గైస్, వాళ్ళే SAP లో బేసిస్ కన్సల్టెంట్ అంటారండి. అతనే సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్, బేసిస్ కన్సల్టెంట్. ఈసీసీలో 3 ఉంటారండి. అనా సిస్టమ్ లో వీళ్ళు 3తో పాటు ఇంకొక పర్సన్ కూడా ఉంటాడు, అతనే UI5 Fiori డెవలపర్. UI5 Fiori డెవలపర్ అంటారండి. అలా టోటల్ గా 4 kind of people: ఫంక్షనల్ కన్సల్టెంట్స్, టెక్నికల్ కన్సల్టెంట్స్, బేసిస్ కన్సల్టెంట్, UI5 Fiori డెవలపర్. మనం హైదరాబాద్ లో ఉన్నాం, లేకపోతే సింగపూర్ లో ఉన్నాం, లేకపోతే US లో ఉన్నాం, లేకపోతే కెనడాలో ఉన్నాం. మనకు ఒక కంపెనీలో వర్క్ చేస్తూ ఉంటాం. మనం జాబ్ అప్లై చేసుకుంటే కంపెనీలోనే జాబ్ వస్తుంది. IBM, Accenture, Cognizant, Deloitte, Capgemini థర్డ్ పార్టీ కన్సల్టింగ్ కంపెనీస్. వీళ్ళకి
ప్రాజెక్ట్లో క్లయింట్స్ ఉంటారండి, వాటిని క్లయింట్స్ అంటారు. మనం ఐబిఎంలో జాబ్ వస్తుంది, మనకి ప్రాజెక్ట్ అసైన్ అవుద్ది, అదే క్లయింట్స్ ప్రాజెక్ట్ అంటారు. మనం ఐబిఎంలో జాయిన్ అయ్యాక యువర్ రిపోర్టింగ్ టు ఒక ప్రాజెక్ట్ మేనేజర్ ఉంటాడు, ప్రాజెక్ట్ మేనేజర్కి రిపోర్ట్ చేస్తాం. సో ప్రాజెక్ట్ అసైన్ అవుద్ది. యువర్ క్లయింట్ ఈజ్ సపోజ్ సోనీ క్లయింట్. సోనీ క్లయింట్ మనకి హైదరాబాద్లోనే వర్క్ చేస్తున్నారు మీరు ఐబిఎంలో, లేకపోతే బెంగళూరులో వర్క్ చేస్తున్నారు, ముంబైలో వర్క్ చేస్తున్నారు, లేకపోతే యుఎస్లో వర్క్ చేస్తున్నారు. మీరు ఐబిఎంలో జాబ్ వచ్చింది, మీకు ప్రాజెక్ట్ అసైన్ అయింది. యువర్ క్లయింట్ ఈజ్ యాపిల్ క్లయింట్ అండి. యువర్ క్లయింట్ ఈజ్ యాపిల్ క్లయింట్. You're going to the project place that is called client. Client side so many people work చేస్తూ ఉంటారండి. వాళ్ళని ఏమంటారండి? ఎస్ఏపి ఎండ్ యూజర్స్ అంటారండి. ఎస్ఏపి ఎండ్ యూజర్స్. ఎండ్ యూజర్స్ రిపోర్టింగ్ టు ద సూపర్ యూజర్. ఎండ్ యూజర్స్ రిపోర్టింగ్ టు ద సూపర్ యూజర్. అండ్ ఎండ్ యూజర్ కి సూపర్ యూజర్ కి ఒక అథారిటీ పర్సన్ ఉంటాడు, అతనే బిజినెస్ యూజర్ అంటారు. అలా మనం ప్రాజెక్ట్ ప్లేస్ లో వర్క్ చేస్తానికి వెళ్ళినప్పుడు వాళ్ళని ఎండ్ యూజర్స్ అంటారండి. ఫైనాన్స్ సైడ్ ఉంటారు, ఎంఎం సైడ్ ఉంటారు, ఎస్డి సైడ్ ఉంటారు, పిపి సైడ్ ఉంటారు, పిఎం సైడ్ ఉంటారు. దీస్ ఆర్ ఆల్ కాల్డ్ ఎండ్ యూజర్స్. దట్ ఈస్ ఆల్ కాల్డ్ ఎండ్ యూజర్స్ అంటారండి. ఎస్ఏపి ఎండ్ యూజర్స్. ఎండ్ యూజర్స్ కి ఒక అథారిటీ పర్సన్ ఉంటాడు, అతనే సూపర్ యూజర్. ఎండ్ యూజర్ కి సూపర్ యూజర్ కి ఒక కంట్రోల్ పర్సన్ ఉంటాడు, అతనే బిజినెస్ యూజర్ అంటారండి. మనం కన్సల్టెంట్స్ ప్రాజెక్ట్ ప్లేస్ లో వర్క్ చేసే వాళ్ళని ఎండ్ యూజర్స్ అంటారు. ఎస్ఏపిలో 4 కైండ్ ఆఫ్ ప్రాజెక్ట్స్ ఉంటాయి. వన్ ఈజ్ ఇన్ ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్, సెకండ్ వన్ రోల్ అవుట్ ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్, థర్డ్ వన్ డేటా మైగ్రేషన్ ప్రాజెక్ట్, ఫోర్త్ వన్ సపోర్ట్ ఆర్ మెయింటెనెన్స్ ప్రాజెక్ట్. ఫోర్త్ వన్ సపోర్ట్ ఆర్ మెయింటెనెన్స్ ప్రాజెక్ట్. 4 కైండ్ ఆఫ్ ప్రాజెక్ట్స్: ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్, రోల్ అవుట్ ప్రాజెక్ట్. ఇంప్లిమెంటేషన్ అంటే మనం హైదరాబాద్ లో వర్క్ చేస్తున్నాం ఐబిఎం లో, మన క్లయింట్ కూడా హైదరాబాద్ లో ఉంది, లేకపోతే ముంబైలో ఉంది. మనం హైదరాబాద్ లో ఐబిఎం లో వర్క్ చేస్తున్నాం, మన క్లయింట్ యుఎస్ లో ఉంది, లేకపోతే కెనడాలో ఉంది, లేకపోతే సింగపూర్ లో ఉంది. మన ప్రాజెక్టు ఎయిదర్ ఆన్ సైట్ లో వర్క్ చేయొచ్చు, ఆఫ్ షోర్ గ్లోబల్ డెలివరీ మోడల్లో వర్క్ చేయొచ్చు. ఆన్ సైట్ అంటే డైరెక్ట్ క్లయింట్ ప్లేస్కి వెళ్ళి వర్క్ చేయడం. ఆఫ్ షోర్ అంటే మనం హైదరాబాద్ లో ఉంటాం, కంపెనీ క్లయింట్ వచ్చి యుఎస్ లో ఉంటుంది, దాన్ని ఆఫ్ షోర్ గ్లోబల్ డెలివరీ మోడల్ అంటారు. వీడియో కాన్ఫరెన్స్ ఆర్ టెలిఫోనిక్ కాన్ఫరెన్స్ ద్వారా ప్రాజెక్ట్ హ్యాండిల్ చేస్తూ ఉంటాం. దట్ ఈస్ కాల్డ్ ప్రాజెక్ట్ నేచర్ ఆఫ్ ద బిజినెస్. సో మనం ఇప్పుడు ప్రాజెక్ట్స్ 4 కైండ్ ఆఫ్ ప్రాజెక్ట్స్ అంటారు. మనం హైదరాబాద్ లో ఉన్నాం, మన క్లయింట్ కూడా హైదరాబాద్ లో ఉంది, దాన్ని హెడ్ ఆఫీస్ ఆర్ కార్పొరేట్ ఆఫీస్ అంటారు. ఇప్పుడు యాపిల్ ఆర్ సోనీ క్లయింట్ ఉంది. సోనీ ఒరాకిల్ సిస్టమ్ లో ఉంది, ఒరాకిల్ నుంచి వాళ్ళు ఎస్ఐపికి వెళ్తున్నారు, ఎస్ఐపి ఇంప్లిమెంటేషన్, దాన్నే హెడ్ ఆఫీస్ అంటారు, కార్పొరేట్ ఆఫీస్ అంటారు. హెడ్ ఆఫీస్ నే ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ అంటారు. మనకి బ్రాంచెస్ ఉన్నాయి, పూణే, ఢిల్లీ, ముంబై, లేకపోతే మన క్లయింట్ యుఎస్ లో ఉంది, బ్రాంచెస్ ఉన్నాయి, లాస్ ఏంజల్స్, కాలిఫోర్నియా, టెక్సాస్. దాన్ని రోల్ అవుట్ ఇంప్లిమెంటేషన్ అంటారు. హెడ్ ఆఫీస్ అంటే ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్, బ్రాంచెస్ అంటే రోల్ అవుట్ ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్. మన కంపెనీ ఆల్రెడీ ఎస్ఐపి ఇంప్లిమెంట్ చేసింది 2005 లోనే ఎప్పుడు చేసింది. ఇప్పుడు కొత్త వెర్షన్ వచ్చింది, న్యూ వెర్షన్, అంటే ఓల్డ్ వెర్షన్ నుంచి న్యూ వెర్షన్ కి వెళ్ళాలనుకుంటున్నారు, దాన్నే డేటా మైగ్రేషన్ ప్రాజెక్ట్ అంటారండి. ఓల్డ్ వెర్షన్ టు న్యూ వెర్షన్ లోకి వెళ్తానే డేటా మైగ్రేషన్ ప్రాజెక్ట్ అంటారు. సో హెడ్ ఆఫీస్ అంటే ఇంప్లిమెంటేషన్, బ్రాంచ్ అంటే రోల్ అవుట్ ఇంప్లిమెంటేషన్, ఓల్డ్ వెర్షన్ నుంచి న్యూ వెర్షన్ కి ఇంప్లిమెంట్ చేయడాన్ని డేటా మైగ్రేషన్ అంటారు. తర్వాత ప్రాజెక్ట్ సపోర్ట్ కి వెళ్ళిపోద్ది, ఆర్ మెయింటెనెన్స్ ఆర్ సపోర్ట్ ప్రాజెక్ట్. ఇలా వరల్డ్ వైడ్ 4 కైండ్ ఆఫ్ ప్రాజెక్ట్స్ ఉంటాయండి. ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్, రోల్ అవుట్ ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్, డేటా మైగ్రేషన్ ప్రాజెక్ట్, సపోర్ట్ ప్రాజెక్ట్. అలాగే 4 కైండ్ ఆఫ్ పీపుల్ వర్క్ చేస్తారు: ఫంక్షనల్ కన్సల్టెంట్స్, టెక్నికల్ కన్సల్టెంట్స్, బేసిస్ కన్సల్టెంట్స్, UI5 ఫియోరీ డెవలపర్. అలాగే మనకి 4 కైండ్ ఆఫ్ సర్వర్స్ ఉంటాయండి: డెవలప్మెంట్ సర్వర్, క్వాలిటీ సర్వర్, ప్రొడక్షన్ సర్వర్, శాండ్ బాక్స్ ఆర్ గోల్డెన్ క్లయింట్. మనకి దాన్నే సిస్టమ్ ల్యాండ్స్కేప్ అంటారు. మీకు ఎన్ని సర్వర్స్ ఉన్నాయని అడుగుతున్నారు అనుకోండి ఎస్ఏపిలో, దాన్నే హౌ మెనీ సర్వర్స్ యూ హ్యావ్, లేకపోతే వాట్ ఈజ్ యువర్ సిస్టమ్ ల్యాండ్స్కేప్ అని అడుగుతారండి. మీ సిస్టమ్ ల్యాండ్స్కేప్ అంటే ఏంటండి? ఎన్ని సర్వర్స్ మీకు ఉన్నాయి? డెవలప్మెంట్ సర్వర్, క్వాలిటీ సర్వర్, ప్రొడక్షన్ సర్వర్. ఇలా దిస్ ఇస్ ద బేసిక్ ఫండమెంటల్స్ అండి.
ప్రతి ఒక్కరికి ఫండమెంటల్స్ తెలవాలి. ఎస్ఏపిలో ఈసీసీ వెర్షన్ అంటారు, ఈసీసీనే ఎస్ఏపి ఎంఎం అంటారు. అదే S4 వచ్చి సింపుల్ లాజిస్టిక్స్ అంటారు. ఎంఎం మాడ్యూల్ ఇప్పుడు సింపుల్ లాజిస్టిక్స్ అంటారు. బోత్ ఆర్ సేమ్, నేమ్ చేంజ్ అయిందంటే. ఎస్ఏపి ఎంఎం ఈసీసీ అంటే లో వాల్యూమ్ ఆఫ్ డేటాబేస్ మెమరీ, హనా అంటే హై వాల్యూమ్ ఆఫ్ డేటాబేస్ మెమరీ. ఈసీసీ క్లౌడ్ తో కనెక్ట్ చేయలేం, హనాని క్లౌడ్ తో కనెక్ట్ చేయగలం. ఎంత డేటానైనా స్టోర్ చేయొచ్చండి హనా సిస్టమ్. ఈసీసీలో డేటాని ఎక్కువ స్టోర్ చేయలేము. అలా ఒక ప్రాజెక్ట్స్ చేయాలంటే ఎస్ఏపిలో ఒక ప్రొవిజన్ ప్రొవైడ్ చేశారండి. ఏ ఎస్ఏపి ప్రాజెక్ట్ చేయాలన్నా ఈసీసీలో ఒక మెథడాలజీని ప్రవేశపెట్టారండి. దాన్నే ఏఎస్ఏపి మెథడాలజీ. ఏఎస్ఏపి స్టాండ్స్ ఫర్ యాక్సలేటరీ ఎస్ఏపి మెథడాలజీ. యాక్సలేటరీ ఎస్ఏపి మెథడాలజీ 5 స్టేజెస్ ఉంటుందండి. ఏ ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ అయినా 1 year ఉంటుందండి. ఏ రోల్ అవుట్ ప్రాజెక్ట్ అయినా 6 months ఉంటుంది. ఏ డేటా మైగ్రేషన్ ప్రాజెక్ట్ అయినా 5 to 6 months ఉంటుంది. సపోర్టర్ మెయింటెనెన్స్ లైఫ్ లాంగ్ ఉంటుంది. ఈసీసీ 2002 నుంచి మార్కెట్ స్టార్ట్ అయింది. 2017-18 వరకు ఈసీసీ మార్కెట్ లో ఉందండి. ఏ ప్రాజెక్ట్స్ ఇంప్లిమెంట్ చేయాలన్నా ఈసీసీలో ఏఎస్ఏపి మెథడాలజీ అంటే యాక్సలేటరీ ఎస్ఏపి మెథడాలజీ. 5 స్టేజెస్ అండి. ఫస్ట్ స్టేజ్ ప్రాజెక్ట్ ప్రిపరేషన్, సెకండ్ స్టేజ్ బిజినెస్ బ్లూ ప్రింట్, థర్డ్ స్టేజ్ రియలైజేషన్, ఫోర్త్ స్టేజ్ ఫైనల్ ప్రిపరేషన్, ఫిఫ్త్ స్టేజ్ గో లైవ్ అండ్ సపోర్ట్. ఇలా 5 స్టేజెస్ ఉంటాయండి. 2002 నుంచి 2018 వరకు ఈసీసీ ప్రాజెక్ట్స్ అన్ని ఇంప్లిమెంటేషన్, రోల్ అవుట్ ఇంప్లిమెంటేషన్ అన్ని ఈ 5 స్టేజెస్ తోనే ప్రాజెక్ట్ చేశారండి. ప్రపంచంలో ఎక్కడైనా ఎస్ఏపి ప్రాజెక్ట్ ఈసీసీలో చేశారంటే ఏఎస్ఏపి మెథడాలజీ 5 స్టేజెస్. ప్రాజెక్ట్ ప్రిపరేషన్, బిజినెస్ బ్లూ ప్రింట్, రియలైజేషన్, ఫైనలైజేషన్, గో లైవ్ అండ్ సపోర్ట్. మీరు జాబ్ అప్లై చేసుకుంటారు, యువర్ రిపోర్టింగ్, జాబ్ ఆఫర్ లెటర్ వస్తుంది, మీకు జాయినింగ్ డేట్ ఉంటుంది, ఈరోజు జాయిన్ అవుతారు, మీ డాక్యుమెంట్స్ అన్ని హెచ్ఆర్ సబ్మిట్ చేస్తారు. హెచ్ఆర్ తీసుకెళ్లి ప్రాజెక్ట్ మేనేజర్కి ఇంట్రడ్యూస్ చేస్తాడు. హాయ్ గాయస్, ప్రాజెక్ట్ మేనేజర్ పేరు వచ్చి ఎలక్స్కి ఇంట్రడ్యూస్ చేస్తారు. దిస్ ప్రాజెక్ట్ ఈజ్ సోనీ ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్. సపోజ్ ఎగ్జాంపుల్, మీరు ఇండియాలో ఉన్నారు, మీ క్లయింట్ వచ్చి యుఎస్ లో ఉంది, మీరు ఇక్కడ ఇండియాలో ఐబిఎం ఆఫీస్ నుంచి యుఎస్ క్లయింట్ ని హ్యాండిల్ చేసి దాన్నే ఆఫ్ షోర్ గ్లోబల్ డెలివరీ మోడల్ ఉంటారు. మేబీ మీరు ఇండియాలో ఉన్నారు, హైదరాబాద్ లో, మీ క్లయింట్ కూడా హైదరాబాద్ లో ఉంది, మేబీ లేకపోతే ముంబైలో ఉంది. ఇండియా కాబట్టి ఆన్ సైట్ పంపించవచ్చు. అదే యుఎస్ కానీ కెనడా కానీ ఇమీడియట్ ఆన్ సైట్ పంపించరు. ఎందుకంటే ఒక పర్సన్ కి బిజినెస్ వీసా చేంజ్ పంపించాలంటే చాలా ఖర్చు అవుతుంది. 3 lakhs 4 lakhs మాక్సిమం, అన్ని కూడా లీగల్ గా. అదే H1B చేయించాలంటే నో డేస్ 7 to 8 lakhs. ఎవరు కూడా చేయించరండి ఇమీడియట్. ఇప్పుడు ఆన్ సైట్ ప్రాజెక్ట్ వచ్చింది, క్లయింట్ వచ్చి యుఎస్, అందరూ ఎక్కడుండే వర్క్ చేస్తారు, టోటలీ వీడియో కాన్ఫరెన్స్ ఆర్ టెలిఫోన్. అదే మీరు హైదరాబాద్ లో ఉన్నారు, మీ క్లయింట్ హైదరాబాద్ లో ఉంది, ఆన్ సైట్ కి వెళ్ళొచ్చు. సోనీ బిల్లింగ్ కి ఆఫీస్కి వెళ్తారు రోజు, మీకు ఒక ఫ్లోర్ ఇచ్చేస్తారు అందరికీ కూడా. ఫస్ట్ ఫ్లోర్ లో యూజర్స్ ఉంటారు, సెకండ్ ఫ్లోర్ లో మేనేజ్మెంట్, థర్డ్ ఫ్లోర్ లో నెట్వర్క్ గైస్. మీకు ఒక ఫ్లోర్ ఇస్తారు 1 year పాటు. ఇంప్లిమెంటేషన్ కదా, ఏ ప్రాజెక్ట్ ఇంప్లిమెంటేషన్ అయినా 1 year ఉంటుంది. మీకు ఎంటైర్ ఫ్లోర్ ఇచ్చేస్తారు. మీరు రోజు మీటింగ్స్ కండక్ట్ చేసుకుంటూ ఉంటారు. క్లయింట్ డైలీ మీ ఇన్ఫ్రంట్ ఆఫ్ ఉంటాడు, అదే ఆన్ సైట్. అదే ఆఫ్ షోర్ అనుకోండి, మీరు ఇక్కడ హైదరాబాద్ ఐబిఎం ఆఫీస్ లో ఉంటారు, క్లయింట్ వచ్చి ముంబైలో ఉండొచ్చు, లేదా యుఎస్ లో ఉండొచ్చు, లేదా కెనడాలో ఉండొచ్చు, లేదా సింగపూర్ లో ఉండొచ్చు. అదే ఆఫ్ షోర్ గ్లోబల్ డెలివరీ. వీడియో కాన్ఫరెన్స్ ఆర్ టెలిఫోనిక్ కాన్ఫరెన్స్ ద్వారా ప్రాజెక్ట్ హ్యాండిల్ చేస్తారు. మేబీ 1 or 2 guys ఆన్ సైట్ లో ఉంటారు, సీనియర్ పీపుల్. మిగతా వాళ్ళంతా ఇక్కడ నుంచి ప్రాజెక్ట్ హ్యాండిల్ చేస్తారు. ఎయిదర్ ఆన్ సైట్ ఆర్ ఆఫ్ షోర్ గ్లోబల్ డెలివరీ మోడల్. మన ప్రాజెక్ట్ ఇప్పుడు హైదరాబాద్ లో ఐబిఎం చేస్తున్నారు, మన క్లయింట్ వచ్చి సోనీ హైదరాబాద్ లోనే ఉంది, ప్రాజెక్ట్ ఇంప్లిమెంట్ చేయాలి. మీరు అందరూ సోనీ ఆఫీస్కి వెళ్ళారు. సో ఈ రోజు ప్రాజెక్ట్ మేనేజర్ ఒక మీటింగ్ అరేంజ్ చేశాడు. ఎలక్స్ యువర్ ప్రాజెక్ట్ మేనేజర్. హాయ్ గైస్, దిస్ ప్రాజెక్ట్ ఈస్ ఫ్రెష్ ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్. సో 5 stages, exact duration is 1 year. Kindly cooperate to the users. Project preparation 3 months, business blueprint 3 months, configuration 3 months, final preparation SAT UAT 2 months, go live and support 1 month, totally 1 year అని ఒక మీటింగ్ అరేంజ్ చేస్తాడు ఈ రోజు ప్రాజెక్ట్ మేనేజర్. ఫైన్, మీటింగ్ అయిపోద్ది.
మీ ప్రాజెక్ట్ మేనేజర్ దగ్గర మీరు ఎంఎం అయితే ఎంఎం, ఎస్డి అయితే ఎస్డి, ఎఫ్ అయితే ఎఫ్ఐ, ఎవరి కాళ్ళు క్లయింట్ ప్లేస్ లో సోనీ ప్రాజెక్ట్ లో ఎవరు వర్క్ చేస్తున్నారు ఎండ్ యూజర్స్ ఎంఎం సైడ్ ఉంటారు, ఎస్డి సార్ మీరు ఎంఎం కాబట్టి ఎంఎం ఎండ్ యూజర్స్ నేమ్స్ మెయిల్ ఐడీస్ తీసుకుంటారు మీ ప్రాజెక్ట్ మేనేజర్ దగ్గర. సో మెయిల్ షూట్ చేస్తారు. అందరికి ఒక 10 మంది యూజర్స్ ఉన్నారు క్లయింట్ ప్లేస్ లో, ఎంఎం ఒక 10, ఎస్డి 10, పిపి 10, ఎఫ్ఐ 10 ఎండ్ యూజర్స్ ప్రాజెక్ట్ లో వర్క్ చేస్తూ ఉంటారు కదా. వాళ్ళు క్లయింట్ ప్లేస్ లో వాళ్ళందరూ ఎండ్ యూజర్స్ అంటారు. సోనీ ప్రాజెక్ట్, సోనీ కంపెనీలో వర్క్ చేస్తూ ఉంటారు మెకానికల్ సైడ్, వాళ్ళందరినీ ఎండ్ యూజర్స్ అంటారు. యువర్ ఏ కన్సల్టెంట్ ఈజ్ అ గైస్ ఎండ్ యూజర్స్. మేబీ 10 మంది ఉన్నారు ఎంఎం సైడ్, ఎస్డి సైడ్ ఒక 10 మంది, టోటల్ యూజర్స్ ఒక 60-70 మంది ఉన్నారు. ఎఫ్ఐ 10, ఎంఎం 10, ఎస్డి 10, పిపి 10, లైక్ దాట్. సో ఎవరికాళ్ళు మీటింగ్స్ కండక్ట్ చేసుకుంటారు. మీరు ఈ రోజు మెయిల్ పంపించారు మీ ఎంఎం యూజర్స్ అందరికి, షార్ప్లీ మీటింగ్ వచ్చేస్తారు ఈ రోజు. సో ఫస్ట్ ఏ ఎస్ఏపి ప్రాజెక్ట్ ఇంప్లిమెంట్ చేయాలన్నా ఫస్ట్ స్టేజ్ ప్రాజెక్ట్ ప్రిపరేషన్ 3 months ఉంటుందండి. ప్రాజెక్ట్ ప్రిపరేషన్ 2 methods, యాజ్ ఇస్ అనాలిసిస్, టు బి అనాలిసిస్, టోటల్ గా 3 months ఉంటుందండి. సో ఈ రోజు క్లయింట్ యూజర్స్ అంతా మీటింగ్ వచ్చారు మార్నింగ్ 9 o'clock. యూజర్స్ అడుగుతారండి వాట్ ఈస్ యువర్ కంఫర్టబుల్ టైం, మీ కంఫర్టబుల్ టైం ఏంటని అడుగుతారండి క్లయింట్ ని. క్లయింట్ చెబుతాడు మాకు కరెంట్ రైట్ నో సోనీ వరాకిల్లో ఉన్నాం, మాకు కొంత వర్క్ ఉంటుంది, ఆఫ్టర్నూనే మాకు వర్క్ ఉంటుంది, లంచ్ తర్వాత, మార్నింగ్ టైం మేము ఫ్రీగా ఉంటాం. ఫైన్, మీ ఫిక్స్ ద షెడ్యూల్ మార్నింగ్ 9 to 12 o'clock. ఎందుకంటే రైట్ నో వీళ్ళు వరాకిల్లో ఉన్నారు, వరాకిల్ని వదిలిపెట్టి రారండి. ఇంప్లిమెంటేషన్ అయిపోయాక వరాకిల్ని వదిలేస్తారు వాళ్ళు, మరి అంతవరకు వరాకిల్ సపోర్ట్ చేయాలి కదా. సో మీన్ వైల్ ఎస్ఐపి ఇంప్లిమెంటేషన్ కోఆపరేట్ చేయాలి. సో మార్నింగ్ టైం ఫిక్స్ చేశారు వాళ్ళు, మేము ఫ్రీగా ఉంటామని 9 to 12 o'clock, ఫిక్స్ ద షెడ్యూల్. ఫైన్, అందరూ మీటింగ్ వస్తారు ఈరోజు, అడుగుతారండి మీటింగ్ లో. సో టైం ఫిక్స్ చేసి షార్ప్లీ 9 o'clock మీటింగ్ స్టార్ట్ అయింది. సో వాట్ ఈస్ అవర్ కరెంట్ బిజినెస్ ప్రాసెస్ అని అడుగుతారు. దాన్నే ఎస్ఏపిలో ప్రాజెక్ట్ ప్రిపరేషన్ అంటారు, లేకపోతే ఎస్ఏపి ఎంఎం వర్క్ షాప్స్ అంటారు, తర్వాత లేకపోతే రిక్వైర్మెంట్ గ్యాదరింగ్ అంటారండి. ప్రాజెక్ట్ ప్రిపరేషన్ ఆర్ ఎస్ఏపి ఎంఎం వర్క్ షాప్స్ ఆర్ రిక్వైర్మెంట్ గ్యాదరింగ్ అంటారండి. ఫైన్, యూజర్స్ ఫిక్స్ చేశారు, టైం 9 o'clock స్టార్ట్ అయింది. వాట్ ఈజ్ యువర్ కరెంట్ బిజినెస్ ప్రాసెస్ అని అడుగుతారండి ఎండ్ యూజర్స్ మీరు. దాన్నే ప్రాజెక్ట్ ప్రిపరేషన్ 2 methods, యాజ్ ఇస్ అనాలిసిస్, టు బి అనాలిసిస్. యాజ్ ఇస్ అనాలిసిస్ అంటే వాళ్ళ యొక్క కరెంట్ బిజినెస్ ప్రాసెస్ ఏంటని అడుగుతారండి. యాజ్ ఇస్ అనాలిసిస్ అంటే వాళ్ళ కరెంట్ బిజినెస్ ప్రాసెస్ ఏంటని అడుగుతారండి. వాళ్ళ యూజర్స్ చెప్తారు మా ఎంఎం సైడ్ మెటీరియల్స్ ఇలా ఉంటాయి, ఇన్వెంటరీ ఇలా ఉంటుంది, పర్చేసింగ్ ప్రొక్యూర్మెంట్ ఎలా ఉంటుంది, మాస్టర్ డేటా ఎలా ఉంటుంది. సో అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తారు, ఎవ్రీడే ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఈ రోజు 9 o'clock మీటింగ్ స్టార్ట్ అయింది. యూజర్ చెప్పిన పాయింట్స్ అన్ని మీరు నోట్బుక్ పెన్ పట్టుకెళ్తారు మీటింగ్ అండి, రాసుకుంటారు యూజర్ చెప్పిన పాయింట్స్ అన్ని కూడా నోట్బుక్ పెన్ పట్టుకెళ్ళి. సో ఈ రోజు మార్నింగ్ 9 to 12 మీటింగ్స్ అయిపోయినాయి, కాఫీ బ్రేక్ ఉంటుంది కామన్ గా. మీటింగ్ అయిపోయింది, మీటింగ్ అయిపోయినండి ఎండ్ యూజర్ వాళ్ళ ప్లేస్ వాళ్ళు వెళ్ళిపోతారు. మీరు ఏం చేస్తారు, ఈ రోజు మీటింగ్ లో డిస్కస్ చేసిన పాయింట్స్ అన్ని ఒక డాక్యుమెంట్ ప్రిపేర్ చేస్తారు. దాన్ని ఏమంటారండి, ఎంఓఎం అంటారు, మినిట్స్ ఆఫ్ మీటింగ్ అంటారు. ఆ డాక్యుమెంట్ ప్రిపేర్ చేసి లంచ్ తర్వాత 1 hour ప్రిపేర్ చేసి మెయిల్ పంపిస్తారు ఎండ్ యూజర్స్. మెయిల్ పంపించేసి కన్ఫర్మేషన్ వస్తుంది, టుడే దిస్ పాయింట్ డిస్కస్ కన్ఫర్మ్డ్. అలా యాజ్ ఇస్ అనాలిసిస్ ఎంతకాలం ఉంటుంది వేరంటే మాక్సిమం 1 week ఉంటుందండి. యాజ్ ఇస్ అనాలిసిస్ అంటే వాళ్ళ యొక్క కరెంట్ బిజినెస్ ప్రాసెస్ 1 week or 10 days ఉంటుంది. వాళ్ళు రోజు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు, మనం నోట్ చేసుకుంటాం. యాజ్ ఇస్ అనాలిసిస్ లో మీరు క్లయింట్ నేమ్ అడగకూడదండి, వాళ్ళు చెప్పిన ప్రాసెస్ మనం నోట్ చేసుకోవాలి యాజ్ ఇస్ అనాలిసిస్.